ఆనాడు కరెంటు పోతే వార్త, ఇలా కరెంటు ఉంటే వార్త అనే కాడికి వచ్చింది. ఇది ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు. ఒక సెటిల్డ్ సిస్టమ్, విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా, నోటి మాటలు కాదు కదా, కట్టుకథలు పిట్టకథలు కాదు కదా, ఒక అద్భుతమైన వ్యవస్థ. దాన్ని తీర్చిదిద్ది 7.5-8 ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం. కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇంకా మరే ఇతర రంగమైనా కావచ్చు, అందరికి కూడా ప్రజలందరికీ కూడా 24/7 పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ, అగ్రగామి రాష్ట్రం. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా పెద్ద గడపరలు పెట్టి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది, అశక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడానో తెలియనటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం ఇది యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలి. మా ప్రభుత్వం 24 గంటల పవర్ ఇంటరప్షన్ లేకుండా ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంత ఖర్చైనా సరే పవర్ కొనుగోలు చేసి 24 అవర్స్ పవర్ కొనసాగిస్తాము. అదేవిధంగా పవర్ విషయాల్లో మీకు కొన్ని చెప్పాలి. అన్ని అబద్ధాలు నిన్న మాట్లాడింది. నేను 5 ఏళ్లుగా పార్లమెంట్ సభ్యునిగా భారతదేశం యొక్క పార్లమెంట్ యొక్క ఎనర్జీకి సంబంధించిన పార్లమెంట్ కమిటీలో సభ్యుని, ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తిని. నేనే అప్పుడున్న చైర్మన్, మళ్ళీ ఇప్పుడున్నో లేదు కానీ ఎన్టీపీసీ చైర్మన్ ని పార్లమెంట్ కమిటీ మీటింగ్ లో అడిగినా, మరి 4000 మెగావాట్లు తెలంగాణకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నాయి. వారి పేరు డాక్టర్ గురుదీప్. Rahul, just listen to this carefully. I asked him myself,